ఈ 2 గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్డు, అదేవిధంగా సిమెంట్ రోడ్డు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ 2 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా ఆర్ఎండ్బి శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు సేదరెడ్డి గారు అదేవిధంగా మేము గాని పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు గాని మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయినది, అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి దాంట్లో కూడా అటు మాదరాజుగూడు గ్రామంలో గాని అంటే ఊరి ప్రాంతంలో మాదరాజుగూడు గ్రామం ఊరి ప్రాంతంలో గాని కలువలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో 2 కూడా సీసీ రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ 2 వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభించాం. గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన రోజే మాట ఇచ్చాం. ఈ 2 వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యతా ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకత అభివృద్ధిలో ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పటి లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితిస్తాం, మాటిస్తాం. ఆ మాట ప్రకారం ఈ 2 రోడ్లకు సంబంధించి 4,90,00,000 రూపాయల పనిని వాస్తవానికి ఆర్ఎండ్బి శాఖతో కాంట్రాక్టర్ చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులో పూర్తి చేయాలి. అయితే వారితో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు మాట్లాడడం, మనం ఈ వర్కులన్నీ కూడా నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని వారిని కోరినప్పుడు ఈ వర్కులు 2 కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 6 నెలల లోపే ఈ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో మాదరాజుగూడు గ్రామానికి సంబంధించి 1.14 కిలోమీటర్ 5.5 మీటర్ల విడ్త్తో గ్రామంలో అంతా కూడా సీసీ రోడ్డు, అదేవిధంగా మిగతా 3.5 కిలోమీటర్ ఎగ్జిస్టింగ్ ఉన్న బీటీ రోడ్డు, కల్లులపాలెంకి సంబంధించి కిలోమీటర్ పొడవున అదే 5.5 మీటర్లు సీసీ రోడ్డు, బ్యాలెన్స్ 2 కిలోమీటర్లు తార్ రోడ్డు కూడా ఈ పనుల కింద వేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఒక పండగలాగా జరుగుతుంది. 18 గ్రామాల్లో కానీ అటు 26 డివిజన్లో కానీ అది ఆర్ఎండ్బి అయినా, పంచాయతీరాజ్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఇరిగేషన్ అయినా, మిగతా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని పనులు కూడా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల ఆయా డివిజన్ల పార్టీ కూటమి నాయకులు అదేవిధంగా ప్రజలు సలహా సూచన మేరకు కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా నిన్నటి రోజున తల్లికి వందనం కింద కూడా అందరి బిడ్డలకు కూడా ఏదైతే మాట ఇచ్చారో అవి కూడా చేయడం జరిగింది. అజెండా ఒకటే, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహాలు సూచన మేరకే పనిచేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా సుమారు 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల శాఖల పనులన్నీ కూడా కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సిన ఏదైనా ఉంటే అవి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు మా పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని గమనించి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కూటమి నాయకులందరినీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని మనసు. ఈ టెక్నో ఒలింపియాడ్, సిమోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.